వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. ఇప్పుడు మనం దశావతారాల్లో 3వ అవతారమైన ఆదివరాహపు అవతారం గురించి తెలుసుకోబోతున్నాం. వరాహం అంటే పంది. అవును, లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు పంది రూపంలో కూడా వచ్చారు. ఎలా అంటే ఒకప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. వైకుంఠంలో జయ విజయ అని శ్రీ మహావిష్ణువుకి 2 ద్వారపాలకులు ఉండేవాళ్ళు. వాళ్ళు లోపలికి ఎవరిని వెళ్లకుండా కాపు కాస్తుంటారు. శ్రీ మహావిష్ణువు ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే, మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం ఎవ్వరికీ అవ్వదు అని వాళ్ళు అహంకరించారు. ఇలా ఉండగా ఒకరోజు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి కలహానికి లోనయ్యారు. దాంపత్యం అన్నాక చిన్న కోపమైనా రాకపోతే అది పండదు. అలా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో గొడవపడి అలిగి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చింది. వెంటనే ఈ పాటికి తాను కనపడలేదని బెంగ పెట్టుకొని ఉంటారనుకొని చాలాసేపు అయింది అని చూసి లక్ష్మీదేవికే విష్ణుమూర్తి మీద బెంగ కలిగి తిరిగి లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళబోతుంటే జయా విజయులు బయటికి రావటం మీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళటానికి మా అనుమతి ఉండాలి అన్నారు. నేను లోపలికి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మీ అనుమతి ఎందుకు అని అడిగింది. స్వామి విశ్రాంతి తీసుకుంటుండగా మీరు లోపలికి వెళ్ళి గొడవ చేసి కోపంగా బయటకు వచ్చారు. మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తే బాగుండదు, వీలు కాదు అన్నారు జయా విజయులు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆమె మీ లక్ష్మి మరియు కీర్తి తొలగిపోవుగాక అన్నది. ఇలా అమ్మవారి శాపం ఫలించాలంటే దానికి ఒక కారణం కావాలి. ఆ కారణం రానే వచ్చింది. ఒకసారి బ్రహ్మదేవుని మానస పుత్రులైనటువంటి సనక, సనాతన, సనందన మరియు సనత్ కుమారులు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవటానికి వైకుంఠాన్ని సందర్శిస్తారు. తమ తపశ్శక్తి వలన వీరికి ఎన్నో ఏళ్ల వయసు ఉన్నా కూడా వీరు చిన్నపిల్లల్లానే కనిపించేవాళ్ళు. ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. వీరు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వస్తున్నారు. లక్ష్మీదేవి శాపానికి జయా విజయుల పదవి పోవాలి కదా, అందుకని జయా విజయులు వారిని అడ్డగించారు. అప్పుడు వాళ్ళు మాకు విష్ణువుకి అరమరికలు లేవు, ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళం మేము, లోపలికి వెళ్ళటానికి మీ అనుమతి ఎందుకు? మేము ఆయన కోసం ఎదురు చూస్తాము, ఆయన మా కోసం ఎదురు చూస్తారు, మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, మమ్మల్ని అడ్డుకోకండి అని అన్నారు ఆ 4 ఋషులు. అయినా సరే మా అనుమతి ఉండాల్సిందే, మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు జయ విజయులు. దీనికి కోపగించినటువంటి ఆ 4 ఋషులు వీరిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం, క్రోధం మరియు దురాశ దోషాల్ని అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపానికి జయా విజయులు భయపడిపోతారు. భయపడిపోయి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినా కూడా ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అని ఏం తెలియనట్టు అడుగుతారు. అప్పుడు సనక సనందాదులు మేమే ఇలా శాపాన్నిచ్చాం, మా ఎందేమైనా దోషం ఉన్నదా అని అడిగారు. అప్పుడు మహావిష్ణువు మీ దోషం ఏమీ లేదు అని జయా విజయుల వంక తిరిగి ఇప్పుడు మిమ్మల్ని వెనకేసుకురాకపోతేనే మీకు లోకానికి బుద్ధి వస్తుంది, తప్పు చేస్తే తప్పు చేశావు అని చెప్పాల్సిందే, లేకపోతే నా ధర్మం పోతుంది, వాళ్ళకి అవమానం జరగటానికి కారణం మీరు. అహంకారం ఎంత ప్రమాదకరమో తెలుసుకుంటారు, కనుక మీరు ఈ శాపం అనుభవించాల్సిందే. మహర్షులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యం అని శ్రీ మహావిష్ణువు చెప్తారు. అయితే కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి 2 మార్గాల్ని చూపిస్తారు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మల్ని తీసుకోవటం, ఇక రెండోది విష్ణు ద్వేషులుగా 3 జన్మల్ని తీసుకోవటం. వీటిలో దేన్నైనా ఎంచుకొని అనుభవించిన తరువాత వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు.
అయితే మహావిష్ణువుకి దూరంగా 7 జన్మలు ఉండటం కన్నా ఆయనకి శత్రువుగా మారి 3 జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని అనుకుంటారు జయ విజయులు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు. అహంకారం అంత తేలిగ్గా పోదు. అది పోవడానికి ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించాల్సి వచ్చింది. తప్పు జయ విజయులది, అవతారాలు మహావిష్ణువువి. అలా జయ విజయుల కోరిక ప్రకారం వీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు మహావిష్ణువు బద్ధ శత్రువులుగా జన్మిస్తారు. వీరిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు కూడా 3 అవతారాల్ని ఎత్తాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. అలాగే త్రేతాయుగంలో రావణుడు ఇంకా కుంభకర్ణుల్లాగా, చివరకు ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిలాగా జన్మిస్తారు. ఇలా జన్మించిన హిరణ్యాక్షుణ్ణి చంపటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాల్లో 3వదైనటువంటి వరాహ అవతారం. అయితే శ్రీ మహావిష్ణువుకి దూరంగా 7 జన్మలు ఉండటం కంటే ఆయనకు శత్రువుగా 3 జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికే చేరుకోవాలి అనుకుంటారు జయ విజయులు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు. అలా శాపానికి గురైన జయ విజయులు కశ్యప ప్రజాపతి మరియు దితిలకు జన్మిస్తారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకొని అగ్ని కార్యం చేసుకుంటుంటాడు. ఆయనకు దితి, అదితి అని 2 భార్యలు. అదితి యందు దేవతలు, దితి యందు రాక్షసులు పుడతారు. దితి ప్రదోష వేళలో భర్త దగ్గరకు వెళ్లి, అందరికీ సంతానం కలిగింది, కానీ నాకే సంతానం కలగలేదు, నన్ను అనుగ్రహించి తల్లి అయ్యేటట్లు చేయమని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, ఇది ప్రదోష వేళ, లోకాన్ని బాధపట్టే ప్రాణులు, విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్ర లేచి అన్నం తినాలి అని, సత్వగుణం కలిగిన వాళ్ళు సూర్యోదయం పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు వేచి ఉండాలని ఈశ్వర శాసనం. ఉగ్రవేళ అంటే భూతాలు, పాములు, తేళ్లు, జర్రులు అన్ని అన్నం తినటానికి బయటికి వచ్చే సమయం ఇది. అంతేకాదు, ఈ అసుర సంధ్య వేళలో మహాశివుడు వృషభ వాహనదారుడై భూమండలం మీద తిరుగుతూ ఉంటాడు. ఆయన ఈ ధర్మాతిక్రమాన్ని ఒప్పుకోడు. ఈ సమయంలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన రాక్షసులు బిడ్డలుగా కలుగుతారు, కొంచెం సేపు ఆగు అన్నాడు కశ్యప ప్రజాపతి. అయినా దితి ఆయన మాట వినలేదు. తప్పక సరే అని ఆమెను అనుగ్రహిస్తాడు కశ్యప ప్రజాపతి. కొంతకాలం తర్వాత దితి గర్భం దాల్చింది. అప్పుడు కశ్యప ప్రజాపతి దివ్య దృష్టితో చూసి, నీ కడుపున పుట్టే సంతానం లోకాన్ని రక్షించేది కాదు, లోక భయంకరులైన బిడ్డలిద్దరు జన్మిస్తారు. వారు లోకంలో ఉన్నవన్నీ మేమే అనుభవించాలి అని అంటుంటారు. ఆ కారణానికి శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా అవుతారు. చివరికి విష్ణువు చేతిలోనే సంహరించబడతారు అని చెప్పాడు. అప్పుడు దితి చాలా రోధించింది. కొంతకాలానికి ఆమెకి కవల పిల్లలైన 2 కుమారులు కలిగారు. మనకి శాస్త్రంలో ముందు పుట్టినవాడు చిన్నవాడని, వెనుక పుట్టినవాడు పెద్దవాడు అని చెప్పింది. ముందు ఆడపిల్ల పుట్టి తర్వాత మగపిల్లవాడు పుడితే అన్నా చెల్లెళ్ళవుతారు. అందుకని ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడు చిన్నవాడై, వెనుక పుట్టినవాడు హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు. ముందు పుట్టినవాడికి హిరణ్యాక్షుడు అని, వెనక పుట్టినవాడికి హిరణ్యకశిపుడు అని పేరు పెట్టారు. తమ్ముడైన హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ. హిరణ్యాక్షుడు అంటే పేరులోనే తెలుస్తుంది. హిరణ్యం అంటే బంగారం, లోభానికి ప్రతీక బంగారం. ఇలా వాడు అనుభవించడు, దాస్తాడు, అన్ని నావే అంటుంటాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు అంటే పడక అనుభవానికి గుర్తు. పడక అంటే మంచం, మంచం భోగానికి గుర్తు. అందుకే పవిత్రమైన వస్తువులను మంచం మీద పెట్టరు. అంటే హిరణ్యాక్షుడు తెచ్చి దాస్తే హిరణ్యకశిపుడు అనుభవిస్తాడు. ఇది హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం. ఇలా హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికి శ్రీ మహావిష్ణువు ఆదివరాహపు అవతారంలో జన్మిస్తాడు.
ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం హిరణ్యాక్షుడు తీవ్రంగా ప్రయత్నించాడు. దేవతలు ఇంకా మహావిష్ణువు నుంచి మరణం అనేది లేకుండా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందాలి అని నిర్ణయించుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుని మెప్పించటం కోసం ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాడు హిరణ్యాక్షుడు. ఆ తపస్సుకి భంగం కలిగించాలని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి ఫలించవు. కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు హిరణ్యాక్షుడు. ఇతని తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు తనకి మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు హిరణ్యాక్షుడు. అందుకు బ్రహ్మ పుట్టిన వారికి మరణం తప్పదని, వేరే కోరిక ఏదైనా అడగమని అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా తనను ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా చంపకుండా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అతని తపస్సుకి ఎంతో మెచ్చిన బ్రహ్మదేవుడు కాదనలేక ఈ వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుని వద్ద వరం పొందాను అనే గర్వంతో హిరణ్యాక్షుడు వెంటనే దేవతల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవలోకమైన స్వర్గం నుండి దేవతలందరినీ యుద్ధంలో ఓడించి స్వర్గం నుండి తరిమేస్తాడు. ఇతని పరాక్రమం ముందు నిలవలేక దేవతలు కూడా పారిపోతారు. ఇలా ఉండగా కల్పాంతంలో ప్రళయ జలాల్లో భూమంతా మునిగిపోయి నీటిలో అడుక్కి వెళ్లి పాతాళ లోకాన్ని చేరుకున్నది. దానిని తీసుకొని పైకెత్తితేనే కదా పరిపాలన చేయటం, ఎవరు తీసుకొని వస్తారు అన్నాడు మనువు బ్రహ్మదేవునితో. అలా ఆయన అనగానే చతుర్ముఖ బ్రహ్మకి తుమ్ము వచ్చి తుమ్మగానే ఆయన ముక్కులో నుంచి ఒక ఆయన కింద పడ్డాడు. చిన్నగా కింద పడ్డ ఆయన భూమి ఆకాశాలు నిండిపోయేంతగా పెరిగిపోయాడు. అదే వరాహావతారం, యజ్ఞ వరాహమూర్తిగా వచ్చారు. అంటే యజ్ఞంలో వాడే పదార్థాలు ఏమేమి ఉంటాయో ఆ యజ్ఞ పదార్థాలన్నీ ఆయన శరీర భాగాలుగా మారిపోయాయి. మంగళకరమైన స్వరూపాన్ని పొందారు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మదేవుడి వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరణ్యాక్షుణ్ణి చంపలేరు కదా. అందుకనే శ్రీ మహావిష్ణువు పంది తలతో మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా వరాహ అవతారాన్ని ఎత్తుతారు. భూమి సముద్రం లోపల ఉండిపోయింది. లోభంగల హిరణ్యాక్షుడు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆ భూమి కూడా నాదే అన్నాడు. ఎవరూ అక్కడికి రావటానికి వీల్లేదు అన్నాడు హిరణ్యాక్షుడు. లోభబుద్ధి అంటే అంతే. ఎక్కడ ఏమున్నా, ఎందుకు పనికి రాకపోయినా సరే నాకే కావాలి అంటారు. అంతే, అదొక అవగుణం. అలా ఈ భూమి కూడా నాదే అని సముద్రంలో తిరుగుతున్నాడు హిరణ్యాక్షుడు. శ్రీ మహావిష్ణువు భూమి ఆకాశాలు నిండిపోయేంత పెద్ద యజ్ఞవరాహ అవతారం పొందారు. బ్రహ్మదేవుడి వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరణ్యాక్షుణ్ణి చంపలేరు. అందుకనే శ్రీ మహావిష్ణువు పంది తలతో మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా వరాహ అవతారాన్ని ఎత్తుతారు. అలా వరాహ అవతారం పొంది భూమి ఎక్కడున్నది పైకెత్తుదాం అని సముద్రంలో వెతుకుతున్నారు. భూమి దొరికింది. తన కోరల మీద భూమండలాన్ని నిలిపి బయటికి తీసుకొస్తుండగా ఆ భూమిని తన కోర మీద నించోపెట్టి అడుగులు వేసి పైకి వస్తుంటే హిరణ్యాక్షుడు చూసి, నువ్వెవడవురా నా భూమిని ఎత్తుకొని పోతున్నావు అన్నాడు. వరాహమూర్తి ఏమీ మాట్లాడక వస్తుంటే హిరణ్యాక్షుడు వరాహమూర్తిని ఎన్నెన్నో మాటలు అంటాడు. అప్పుడు వరాహమూర్తి, నువ్వు చావు గుప్పెట్లో ఉన్నావన్న విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు నువ్వు గుండెలు చరుస్తూ అన్న ప్రతి ఒక్క మాటకి సమాధానం ఇస్తాను. రా, నాతో వచ్చి యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు గదలతో త్రిశూలాలతో ఆయన మీదకి యుద్ధానికి వస్తాడు. అలా ఎంత దాడి చేసినా వరాహమూర్తిపై చిన్న ఘాటు కూడా పెట్టలేకపోయాడు. తరువాత వరాహమూర్తి ఒక్కసారిగా తన గదని ఎత్తి హిరణ్యాక్షుడి కనుబొమ్మలపై కొట్టాడు. అలా ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. అలా యుద్ధం చేస్తుండగా పగలంతా పూర్తయిపోయి సాయంకాలం అవుతుంది. అప్పుడు బ్రహ్మ ఇంకా దేవతలు చీకటి పడితే హిరణ్యాక్షుడి శక్తి పెరుగుతుంది, ఎందుకంటే రాత్రి వేళలోనే కదా రాక్షసులకి ఎక్కువ శక్తి వచ్చేది, అందుకన్నమాట.
మహానుభావ తొందరగా సంహరించండి అంటారు. తరువాత వరాహమూర్తి హిరణ్యాక్షుడి వైపు దూసుకెళ్లి తన గదతో హిరణ్యాక్షుడి దవడ పగిలేలాగా దాడి చేశాడు. అయినా హిరణ్యాక్షుడు తగ్గలేదు. వరాహమూర్తిపై ఆయన గదని విరగ్గొట్టాడు. అప్పుడు వరాహమూర్తి తన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత హిరణ్యాక్షుడు తన చేతిలో ఉన్న గదని విసిరితే వరాహమూర్తి దాన్ని పట్టుకొని తిరిగి దాన్ని హిరణ్యాక్షుడి వైపే విసిరాడు. అలా కాసేపు వేరువేరు ఆయుధాలతో యుద్ధం చేసిన తర్వాత ఆఖరిగా వరాహమూర్తి ఒక్కసారిగా 2 కోరలు విదిలించి చేతినెత్తి హిరణ్యాక్షుని గుండెల మీద పిడిగుద్దులతో దాడి చేస్తే నెత్తురు గక్కుకొని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు హిరణ్యాక్షుడు. అక్కడితో హిరణ్యాక్షుని సంహారం పూర్తయిపోయింది. హిరణ్యాక్షుణ్ణి సంహరించటంలో కూడా దయ ఉన్నది. అహంకారంతో ప్రవర్తించిన జయ విజయుల్లో ఇలా రాక్షసులుగా పుట్టిన ఒక జన్మ హిరణ్యాక్షుడు కదా. హిరణ్యాక్షుడు శరీరం విడిచిపెట్టాడంతే భగవంతుని దగ్గర ద్వారపాలకుడిగా వెళ్ళిపోవటానికి ఒక అడుగు ముందుకేసినట్లే. భగవంతుడే సంహరించి మళ్ళీ ఆయనే తన హక్కున చేర్చుకున్నాడు. ఈ సంహార ప్రక్రియలో కూడా దయ ఉన్నది. హిరణ్యాక్షుల్ని సంహరించిన పరమ అద్భుతమైన అవతారం యజ్ఞవరాహ అవతారం. ఇంతటితో శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన ఈ ఆదివరాహపు అవతారం కథ సమాప్తమైంది. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో మనం శ్రీ మహావిష్ణువు 4వ అవతారమైన నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన టేల్స్ బై ఐరావత్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.